హలో ఎవ్రీవన్, ఇదైతే నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఆ రోజు మార్నింగ్ అయితే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసారనమాట. సో అప్పటి నుంచి మాత్రం ఇంకా చక్కగా రెడీ అయ్యి చర్చ్కి వెళ్ళేసి వచ్చి నైట్ అయితే కేక్ కటింగ్ చేసుకొని బయట డిన్నర్కి అయితే వెళ్ళామన్నమాట. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అండ్ చాలా థ్యాంక్స్ గాడ్కి, ఎందుకంటే నాకు మళ్ళీ ఒక కొత్త సంవత్సరాన్ని ఇచ్చారు. అండ్ ఈ ఇయర్ నాకు చాలా మెమరబుల్ అనమాట. బికాజ్ ఎందుకనేది తర్వాత చెప్తాను. సో ఇంకా చర్చ్కి వెళ్ళి రాగానే డిన్నర్కి వెళ్ళిపోయామన్నమాట. సారీ, లంచ్ అని వచ్చింది. డిన్నర్కి వెళ్ళిపోయాము. ఇంకా మా ఆయన ఫేవరెట్ మటన్ బిర్యానీ ఇప్పించాను అతనికి. సో తను తింటున్నారు. నేనైతే బిర్యానీ ప్రస్తుతానికి తినకూడదు కాబట్టి తినట్లేదు. సో నేనైతే రోటీతో సరిపెట్టుకున్నాను అనమాట. సో ఇలా జరిగిందనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేశాము. అండ్ ట్రీట్ నేనే ఇచ్చాను మా వారికి, ఎందుకంటే బర్త్డే స్పెషల్ కాబట్టి ఎప్పుడు ఆయనే నాకు ఇప్పిస్తూ ఉంటారు కదా. సో నేను దాచుకున్న డబ్బులతో ఇవాళ ఆయనకి ఇప్పించాను. అప్పుడప్పుడు ఇలా వైఫ్లు కూడా పార్టీ ఇస్తూ ఉండాలి హస్బెండ్స్కి.